ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతోంది అన్నట్టు హుహు. హ్మ్. అర్థమైపోయింది కాబట్టినే తన వ్యతిరేకతని డైవర్ట్ చేయడానికి కేంద్రం మీదకి తోసేశారు. ఓకే. హ్మ్. అది వ్యతిరేకత ప్రభుత్వంగా తన పాలన మీద వ్యతిరేకత అది. హ్మ్. దాన్ని మోడీ మీదకి తోసేద్దాం అనుకున్నాడు ఈయన. హ్మ్. హ్మ్. ఇంకోటి ఆయనకి మిస్కమ్యూనికేషన్. హ్మ్. ఏ రాధాకృష్ణ రామోజీరావు గారు ఇచ్చినటువంటిది ఏంటది హోదా గురించి జనం అతను చెప్తున్నది నమ్ముతున్నారు, అతను చెప్తున్నది నమ్ముతున్నారు. హ్మ్. అప్పటిదాకా అయితే అతన్ని నమ్మల హ్మ్. జగన్ హోదా గురించి తెస్తాడని. తెచ్చాడా ఇప్పుడు? హ్మ్. కానీ ఆ హోదా అన్న పాయింట్కి అనవసరంగా అడ్డం తిరిగిన హ్మ్. పొత్తు అలాగే కంటిన్యూ చేసుకుని హ్మ్. 2019లో జనసేనను కూడా పోటీలోకి దించి ఉంటే అసలు వచ్చేది కాదు వైసీపీ. ఒకటి ఏడాది ముందు నుంచి ఆయన చేయి కాల్చుకున్నాడు. తెలంగాణ ఎలక్షన్స్ అప్పటి నుంచి కాల్చుకున్నాడు. హ్మ్. తెలంగాణలో కాంగ్రెస్తో కలవడం కోసం. ఎందుకంటే బీజేపీ రానంది, హ్మ్. పొత్తు పెట్టుకోనంది. హ్మ్. 2014లోనే తెగతెంపులు చేసుకుంది బీజేపీ పొత్తుకి తెలంగాణ. హ్మ్. మాకు వద్దని చెప్పేసి. హ్మ్. అందుకనే ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా సపోర్ట్ చేయలేదు కదా అది. హ్మ్. అప్పటి నుంచి డిసైడ్ అయిపోయింది కాబట్టి బీజేపీ రాదన్న ఉద్దేశంతో బీజేపీ గుణపాఠం నేర్పడానికి ఈయన కాంగ్రెస్తో కలిసి హ్మ్. కాంగ్రెస్తో కలవడం కోసం బీజేపీతో విభేదించాడు. అవును. హ్మ్. దాని ఇంపాక్ట్ ఏమైపోయింది అక్కడ, అది జగన్కి ఫెచ్చింగ్ అయింది. హ్మ్. యాంటీ మోడీ అని ఆయన చెప్పుకుంటూ హ్మ్.